అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి చాలా రకాలుగా చేసుకోవచ్చు కదా, చిన్న చిన్న మార్పులు చేస్తూ. ఈ వీడియోలో ఇవాళ నేను ఎలా చేశానో చూపిస్తున్నాను. ముందుగా గోంగూర ఒలిచి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన గిన్నె పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, ధనియాల ఫ్లేవర్ ఇష్టమైతే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, కారానికి సరిపోను పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేయొచ్చు, మన ఇష్టము. ఇంక ఇవన్నీ బాగా వేపాలి. ఒక 2 నిమిషాల టైం అయితే పడుతుంది పచ్చిమిర్చి అది వేగడానికి. ఇంకా వీటిని సపరేట్ చేయాలి. ఇప్పుడు నూనె మిగిలిపోయింది కదా, అదే నూనెలో ఒలిచి పెట్టుకున్న గోంగూర వేయాలి. ఇంకా గోంగూరని కలుపుతూ ఉండాలి. ఒక 4-5 నిమిషాల్లో మెత్తగా ఉడికిపోతుంది. కొంచెం బంకగా కనిపిస్తుంది మనకి. చూసారా, ఒక 5 నిమిషాలు అలా ఉడికిన తర్వాత ఇలా అయ్యింది. ఇంకా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టాలి. ముందుగా మిక్సీ జార్లో పప్పులు వేయించాం కదా, పప్పులును పచ్చిమిర్చి అవి వేసి కొన్ని వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపోను ఉప్పు, నేను 1.5 టీ స్పూన్ దాకా వేసాను ఉప్పు. ఇంకా వీటిని అయితే మిక్సీ పట్టాలి ముందుగా. ఇప్పుడు దాంట్లోనే గోంగూర పేస్ట్ వేయాలి చల్లారిన తర్వాత. ఇంకా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా ఇష్టం లేని వాళ్ళు కొంచెం కోర్సుగా అయినా మిక్సీ పట్టుకోవచ్చు, కచ్చా పచ్చాగా అంటాం కదా అలాగా. ఇంకా మిక్సీ పట్టుకున్న తర్వాత పోపు కోసము స్టవ్ పైన గిన్నె పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, తిరగమాత గింజలు మీరు ఏదేస్తే అది మీ ఇష్టము. కొంచెం చిటపటమన్నాక ఇంగువ, చిటికెడు ఇంగువ వేయాలి. తర్వాత ఒక 1/4 టీ స్పూన్ పసుపు. ఒకసారి బాగా కలిపేసి ఇంకా పచ్చడి మిక్సీలో పట్టుకున్నాం కదా, ఆ పచ్చడి ఆయిల్లో వేసేసి 1 నిమిషం పాటు అలా ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేస్తే అంతే అండి. చాలా రుచిగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. ఆకు ఒలిచి పెట్టుకున్నామంటే చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఈ పచ్చడి. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.